మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో 20 మంది మావోయిస్టులు మృతి చెందారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఈ కాల్పుల్లో 2 జవాన్లకు గాయాలయ్యాయి. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో భద్రతా దళాలు మావోయిస్టులకు మధ్య భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. గోగుండా కొండపై ఉదయం నుంచి ఎదురు కాల్పులు జరుగుతున్నట్లు సమాచారం. పెద్ద ఎత్తున ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. గోగుండ కొండపై మావోయిస్టుల కదలికలు ఉన్నాయన్న సమాచారంతో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. రైట్ అప్, ఇది పెద్ద ఆపరేషన్ గానే చెప్పాలి. ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. పూర్తి సమాచారం మా ప్రతినిధి సైదులను అడిగి తెలుసుకుందాం. సైదులు. సునీల్, ఛత్తీస్గఢ్ లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. ఈ అంటే మొదటి ఏడాది జనవరి 1 నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ప్రతిరోజు మావోయిస్టులు ప్రాణాలను కోల్పోతున్న పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు జరిగినటువంటి భారీ ఎన్కౌంటర్ అంటే సుక్మా జిల్లాలోని గోగుండ అటవీ ప్రాంతంలోని ఉపంపల్లి ప్రాంతాలకు సమీప మధ్యలో అటు జవాన్లకు ఇటు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. సంఘటన స్థలాల్లోనే దాదాపుగా 20 మంది మావోయిస్టులు మృతి చెందారని కూడా మనకి ఇప్పుడు అందుతున్నటువంటి సమాచారం. మొత్తం 35 నుంచి 40 మంది మావోయిస్టులు పైగా అక్కడ ఉన్నట్టుగా తెలుస్తుంది. గోగుండ అటవీ ప్రాంతానికి సంబంధించి దాదాపు 1600 నుంచి 2000 మంది పైగా జవాన్లు చుట్టుముట్టారు. ఆ గోగుండ కొండను చుట్టుముట్టడంతో ఆ కేరళపాల్ సమీపంలో ఉన్నటువంటి అటవీ ప్రాంతాన్ని బేస్ చేసుకుని పూర్తి స్థాయిలో కూడా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. పెద్ద ఎత్తున మావోయిస్టులు ఉన్నారన్న సమాచారం మేరకు కాల్పులు జరిపారు. ఈ కాల్పులకు సంబంధించి కూడా 2 వర్గాల నుంచి ఇటు మావోయిస్టుల నుంచి అదేవిధంగా జవాన్ల నుండి 2 వైపుల నుంచి కూడా కాల్పులు తుపాకుల మోత శబ్దం వినిపిస్తుంది. ఇప్పటికే 20 మంది మావోయిస్టులు మృతి చెందగా మరొక 2 జవాన్లకు మాత్రం స్వల్ప గాయాలయ్యాయని కూడా చెప్పుకోవచ్చు. దాదాపుగా ప్రాణ నష్టాన్ని పెద్ద ఎత్తున కూడా కోల్పోతున్నప్పుడు కూడా మావోయిస్టులు కొంతమంది జనజీవన స్రవంతుల్లో కలుస్తున్నారు. మరికొంతమంది లొంగిపోతున్న పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు దీనికి సంబంధించినట్టు దాదాపుగా వారం రోజులు కూడా గడవక ముందే 30 మంది మావోయిస్టులు పైగా ప్రాణాలు కోల్పోయిన ఘటన మరవక ముందే ఇప్పుడు పెద్ద ఎత్తున కూడా 20 మంది సుక్మా జిల్లాలో ప్రాణ నష్టం అంటే భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్ ఇంకా కొనసాగుతుంది. పెద్ద ఎత్తున కూడా ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటనను అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తూచా తప్పకుండా అమలు చేస్తుండడానికి నిరంతరం జరుగుతున్న ఈ ఎదురుకాల్పులే చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే బస్తర్ కి సంబంధించి కూడా ఏప్రిల్ 4న ఈ మొత్తం దాదాపుగా ఎన్కౌంటర్లకు నిరసనగా బస్తర్ కి మావోయిస్టులు నిన్న లేఖ కూడా విడుదల చేశారు. బస్తర్ బంద్కు పిలిపించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఐఈడీలను కూడా ఏర్పాటు చేస్తూ జవాన్లను కూంబింగ్ రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎక్కడ చూసినా కూడా మావోయిస్టులు మాత్రం పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుందని మనకు అదే స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఎన్కౌంటర్ ఇంకా కొనసాగుతుంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది ఇప్పటికి. ఎందుకంటే దాదాపుగా గోగుండ కొండపై సమీపంలో 30 నుంచి 40 మంది పైగా మావోయిస్టులు ఉన్నారని కూడా తెలుస్తుంది. దీంట్లో కీలకమైనటువంటి నాయకులు ఎవరు ఉన్నారన్నది కూడా అటు అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి మనం చూసాం. గతంలో ఈ 2 రోజుల క్రితం జరిగిన భారీ ఎన్కౌంటర్ లో కూడా సుదర్శన్ అనే మావోయిస్టు నాయకుడు సీనియర్ నాయకుడు కూడా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఉంది. తెలంగాణ వరంగల్ చెందిన వ్యక్తి. ఇప్పుడు ఈ 30 మందికి అంటే 20 మంది మృతులలో కీలకమైన నాయకులు ఉన్నారా లేదా అన్న దాని మీద ఇప్పుడు పోలీసులు కూబింగ్ మొత్తం కూడా వారు ఎవరు ఏంటి వారి హోదా ఏంటి అన్న దాని మీద కూడా ఆరా తీస్తున్న పరిస్థితి అవుతుంది. ఇంకా ప్రక్రియ మాత్రం వేగవంతంగా కూంబింగ్ లోపలికి చొచ్చుకొని పోతున్న పరిస్థితి ఉంది. బలగాలు అదే ఎదురు కాల్పులు మాత్రం కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సునీల్, సైదులు, అయితే ఈ ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. అయితే జల్లెడ పడుతున్నారు ఛత్తీస్గఢ్ ని. ఇంకా అంటే మావోయిస్టుల తరపు నుంచి ఏమైనా లొంగిపోయేటువంటి లేఖలు కానీ లేదంటే బెదిరింపు లేఖలు కానీ వచ్చాయా? మనం చూడొచ్చు మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఇప్పటికే ఏప్రిల్ 4న అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మరణకాండకు అంటే ఈ ఎన్కౌంటర్లకు నిరసనగా బంద్కు పిలిపించారు. బంద్కు పిలిపివ్వడంతో పాటు ప్రతీకార చర్యలు తీసుకుంటామని కూడా లేఖ విడుదల చేశారు. కానీ ఆ ప్రకటన విడుదల చేసిన 24 గంటల గడవక ముందుకే భారీ ఎన్కౌంటర్ లో సుక్మా జిల్లాలో ఇప్పుడు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. మొత్తంగా మావోయిస్టులకు మొత్తం కోలుకోలేని దెబ్బ తగులుతుంది. దీని ప్రధానంగా ఇప్పటికి 78 ప్లస్ 20 మొత్తం కూడా 98 మంది ఇప్పటికి అధికారికంగా వారు చెప్తున్న లెక్క ప్రకారం అయితే 98 మంది జనవరి 1 నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే 98 మంది మావోయిస్టులు మృతి చెందినట్లుగా అధికారులు చెప్తున్నారు. జవాన్లు మాత్రం స్వల్పంగానే 2-3 తప్ప పెద్దగా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి లేదు. అటు ఉక్కుపాదాన్ని అయితే మొప్పుతున్నారు. మొత్తంగా
ఛత్తీస్గఢ్ అటు అబూజ్మడ్ ని జల్లెడపట్టి ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించేందుకు మొత్తంగా కేంద్ర రాష్ట్ర బలగాలు పెద్ద ఎత్తున కూడా చుట్టుముడుతున్నట్టుగా తెలుస్తుంది. నిరంతరం కూడా వేగంగా కూడా కూంబింగ్ కొనసాగుతుంది. 24 గంటల పాటు కూంబింగ్ కొనసాగడంతో పాటు ఒకవైపు బేస్ క్యాంపుల ఏర్పాటు కూడా కొనసాగుతుంది. అంటే కీలకంగా ఉన్న అబూజ్మడ్ ను ఖాళీ చేయిస్తే ఆ మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా ఈ వలస వెళ్లి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. గతంలో నక్సల్ బరి ఉద్యమం శ్రీకాకుళం చూసాం, ఆ తర్వాత నల్లమలను చూసాం. ఆ రెండు ప్రాంతాలను ఖాళీ చేసిన తర్వాత దాదాపు 4 దశాబ్దాల పాటు ఛత్తీస్గఢ్ లో సమాంతర పాలన కొనసాగిస్తున్న మావోయిస్టులకు మాత్రం దాదాపుగా ఏడాది కాలంగా గత 2024-25కు సంబంధించి ఈ 2 సంవత్సరాల వ్యవధిలోనే మావోయిస్టులు కోలుకోలేని దెబ్బ తగిలింది. మరోపక్క కరోనాకు సంబంధించిన కరోనాలో కూడా దాదాపు కీలకమైన నేతలు యాప ఆదినారాయణ లాంటి నాయకులు, ఆర్కే లాంటి పెద్ద పెద్ద నాయకులు కూడా అనారోగ్య పాలై కరోనాలో దాదాపు 100 మంది పైగా మావోయిస్టులు మృతి చెందారు. ఇలాంటి పెద్ద పెద్ద దెబ్బలు తగులుతున్నప్పుడు కూడా ప్రాణాలు కోల్పోతున్నప్పుడు కూడా మావోయిస్టులు పెద్ద ఎత్తున కూడా ఒకవైపు రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు, మరోవైపు కూడా కాల్పుల్లో ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితిని మనం చూసాం. పామేరు దగ్గర ఏర్పాటు చేసిన పెద్ద బ్రిడ్జిని, జాతీయ రహదారికి సంబంధించిన బ్రిడ్జిని కూడా కూల్చివేసి మావోయిస్టులు పోలీసులకు సవాల్ విసిరారు. ఒకవైపు అడవిలోకి వెళ్లి మావోయిస్టులను మట్టుబడుతున్నారు, కానీ మావోయిస్టులు కీలకంగా నేతలను టార్గెట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓకే సాయిదులు.